హాయ్ అండి. పాలక్ పరోటా తయారు చేసుకుందాం. ఇక్కడ ముందుగా 2 కట్టెల పాలకూరను అయితే తీసుకొని నీట్‌గా కడిగి గ్రైండ్ చేసి పెట్టుకోండి. వాటర్ కొంచెం యాడ్ చేసి, తర్వాత గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి, ముందుగా గ్రైండ్ చేసిన పాలకూర కూడా వేసి, మంచిగా మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అదేవిధంగా మంచిగా సాఫ్ట్‌గా వచ్చేలాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. తర్వాత ఇందులోకి మనం ఆలూనైతే బాయిల్ చేసుకుందాం. ఒక 2 ఆర్ 3 సరిపోతాయి పొటాటో. తర్వాత పచ్చి బఠానీ కూడా కొంచెం బాయిల్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇందులో పచ్చి బఠానీ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, మిర్చి వీటన్నిటిని కూడా మనమైతే ఇప్పుడు మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందామండి. ఉడికించినవి బఠానీ అయితే ఇవి చూడండి. వీటన్నిటిని మంచిగా మిక్సీలో వేసి మిక్సీ పట్టండి. మంచిగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ముందుగా ఉడికించిన బంగాళదుంపని అలా చేత్తో మెత్తగా చిదిమేసి, తర్వాత అందులోనే మనం గ్రైండ్ చేసిన పచ్చి బఠానీ ఉంది కదండి, అది కూడా వేసి అందులోనే కొంచెం తురిమిన క్యారెట్, కొంచెం ఆనియన్, వీటిని అందులోనే కొంచెం సాల్ట్ వేసి వీటన్నిటిని అయితే మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఆ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని మనం పరోటా అయితే తయారు చేసేసుకుందాం. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని ముందుగా అలా మంచిగా చపాతీలాగా తయారు చేసుకుని అందులో కొంచెం ముందుగా ప్రిపేర్ చేసిన ఆలు, పచ్చి బఠానీ అదంతా ఉంది కదండి వేసి అలా పొడిపిండి వేస్తూ చేత్తోనే కొంచెం అలా ప్రెస్ చేస్తే మనకి మంచిగా రెడీ అయిపోతుంది. చపాతీ కర్రతో పెట్టారంటే మనం లోపల పెట్టిన ఆలు అదంతా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా మంచిగా చేత్తోనే ప్రెస్ చేసి మనం వేడిగా ఉన్న పెనం మీద వేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బాగా కాల్చుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీ పాలక్ ఆలు పరోటా రెడీ అండి. చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. థ్యాంక్ యూ అండి.